నమూనా నాణ్యముగా భారత ప్రభుత్వము ఏ చక్రవర్తి ముద్రించిన నాణ్యమును పరిగణలోకి తీసుకోవడం జరిగిందంటే షేర్షా సూరి చక్రవర్తి. షేర్షా సూరి చక్రవర్తి. ఆ షేర్షా సూరి చక్రవర్తి విడుదల చేసిన వెండి నాణ్యం పేరేమొస్తుంది? తామ్ వెండి నాణ్యము. తామ్ వెండి నాణ్యము ఏ సంవత్సరంలో షేర్షా సూరి చక్రవర్తి విడుదల చేశారు? 1542వ సంవత్సరంలో విడుదల చేయడం జరిగింది. ఈ యొక్క 3 పదాల్లో నుంచి చాలా ఇంపార్టెంట్ ఒక క్వశ్చన్ అడుగుతూ వస్తున్నాడు చాలా. అసలు అందులో మేజర్ గా పెట్టేదంటే తాము వెండి నాణ్యము. తాము వెండి నాణ్యము చాలా సార్లు అడుగుతున్నాడు, క్వశ్చన్ గా తీసుకోవచ్చు. నెక్స్ట్ వన్, భారతదేశంలో కాగితం కరెన్సీని ప్రవేశపెట్టిన వారు ఎవరు తీసుకోవచ్చు? ఇక్కడ తీసుకున్నప్పుడు బ్రిటిష్ వారు. మన భారతదేశంలో కాగిత కరెన్సీని ఎప్పుడు ప్రవేశించుకొచ్చారో 1887వ సంవత్సరంలో తీసుకొని రావడం జరిగింది. అదేవిధంగా పాలిమర్ మరియు పాలిథిన్ పదార్థాలతో తయారు చేయబడిన కరెన్సీని తీసుకున్నాం. ఇక్కడ ప్లాస్టిక్ కరెన్సీ. ప్లాస్టిక్ కరెన్సీని ప్రపంచంలో తొలిసారిగా ప్రవేశపెట్టిన దేశం వచ్చేసి సార్ ఆస్ట్రేలియా దేశంగా తీసుకోవడం జరుగుతుంది. ఇది ఖచ్చితంగా కొద్దిగా బాగా గుర్తుపెట్టారు సార్. నెక్స్ట్, ద్రవ వ్యవస్థ రకాలు. ద్రవ వ్యవస్థ రకాలు. ద్రవ్యాన్ని ద్రవ వ్యవస్థను ఎన్ని రకాలుగా వర్గీకరించవచ్చు? ద్రవ వ్యవస్థను ఎన్ని రకాలుగా వర్గీకరించడం జరిగేది? ఎన్ని రకాలు సార్? మన మాజీ సీఎం గారు స్టేజ్ పైకి ఎక్కిన తర్వాత చెయ్యి పైకి చూపించి ఏం చూపిస్తారు సార్? 2. ఇక్కడ కూడా 2 రకాలుగా తీసుకోవచ్చు. ఏమి సార్ 2 రకాలు? ఆర్థిక ద్రవ్యం, ఆర్థికేతర ద్రవ్యం కాదు సార్. చట్టబద్ధమైన ద్రవ వ్యవస్థ. ద్రవ్య వ్యవస్థ 2. చట్టబద్ధం కాని ద్రవ వ్యవస్థ. చట్టబద్ధం కాని ద్రవ వ్యవస్థ లేదా దీనికి మరొక పేరు తీసుకోవచ్చు. ఏం సార్? బ్లాక్ మనీ మేడం కాదు మేడం. ఐచ్ఛిక ద్రవ్యం లేదా మరొక పేరు ఇచ్ఛాపూర్వక ద్రవ్యం అని సంబోధిస్తారు. ఇచ్ఛాపూర్వక ద్రవ్యం అని కూడా దీన్ని పిలవడం జరుగుతుంది. చట్టబద్ధమైన ద్రవ వ్యవస్థ, చట్టబద్ధం కాని ద్రవ వ్యవస్థ అని 2 రకాలు తీసుకోవడం జరుగుతుంది. చట్టబద్ధం కాని ద్రవ వ్యవస్థకే మరొక పేరు తీసుకోవచ్చు ఐచ్ఛిక ద్రవ్యం. ఇక్కడ సార్ ఈ రెండింటిలో నుంచి ఒక క్వశ్చన్ మనకు అడుగుతూ వస్తాడు. అడిగేది మేజర్ ఏదంటే ఐచ్ఛిక ద్రవ్యానికి ఉదాహరణ ఏవి అనే క్వశ్చన్ ఎక్కువ సార్లు అడుగుతారు సార్. ఐచ్ఛిక ద్రవ్యానికి ఎగ్జాంపుల్ ఏదనే క్వశ్చన్ ఎక్కువగా మనకు అడిగేటువంటి క్వశ్చన్స్. సరే, దానికన్నా ముందు చట్టబద్ధమైన ద్రవ వ్యవస్థ అంటే ఏమిటి? చట్టబద్ధమైన ద్రవ వ్యవస్థ అనగా ఏమొస్తుంది సార్? చట్టబద్ధమైన ద్రవ వ్యవస్థ అంటే మన దేశంలో ద్రవ్యాన్ని ఎవరు ముద్రిస్తారు? ఆర్బీఐ సంస్థ ముద్రిస్తుంది. ఆర్బీఐ సంస్థ ద్రవ్యాన్ని ముద్రించాలంటే మొదటిసారి ఎవరికి అనుమతి పొందాలి? సెంట్రల్ గవర్నమెంట్ యొక్క పర్మిషన్ తీసుకోలేనా? అనగా కేంద్ర బ్యాంక్ అయినటువంటి ఆర్బీఐ చేత ఆమోదించబడి ముద్రించబడిన తర్వాత ప్రజల యొక్క ఆమోదం పొంది చలామణిలో ఉన్నటువంటి ద్రవ్యాన్ని ఏమిస్తామంటే చట్టబద్ధమైన ద్రవ వ్యవస్థ అని తీసుకోవడం జరుగుతుంది. కేంద్ర బ్యాంక్ అయిన ఆర్బీఐ చేత ముద్రించబడి ప్రజల యొక్క ఆమోదం పొంది చలామణిలో ఉన్నటువంటి ద్రవ వ్యవస్థను ఏమిస్తామంటే చట్టబద్ధమైన ద్రవ వ్యవస్థ. చట్టబద్ధమైన ద్రవ వ్యవస్థగా తీసుకోవడం జరుగుతుంది. ఈ చట్టబద్ధమైన ద్రవ వ్యవస్థకు ఎగ్జాంపుల్ ఏమి తీసుకోవచ్చు?